సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ ఇక బేస్ సిటీగా మారనుంది. సాగర నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చేలా ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్తో ముందుకొచ్చింది. గోవా, మియామి స్టైల్లో సాగర తీరాన్ని తీర్చిదిద్దేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ను తీసుకొచ్చి పర్యాటక అనుభూతినిచ్చేలా వసతుల కల్పనకు అడుగులేస్తోంది. ఇంతకీ బేస్ సిటీ విస్తీర్ణం ఎంత, ప్రాజెక్టులో ఏమేమి ఉంటాయి, ఈ అంశాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ లైవ్ ద్వారా వివరిస్తారు. గౌతమ్, విశాఖ ఎకనామిక్ రీజియన్లో బే సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అనేక పాశ్చాత్య దేశాల్లో, అలాగే మన దేశంలో ఉన్నటువంటి గోవా లాంటి పర్యాటక ప్రాంతాల్లో ఈ విధానం అద్భుతంగా విజయవంతమైంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బే సిటీ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు కూడా కసరత్తు పూర్తి చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఈ బే సిటీ ప్రాజెక్టు 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వస్తుంది. అందులో 20.92 చదరపు కిలోమీటర్లు ఇది తీర ప్రాంత కారిడార్గా భావించుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధిని చేయడం, పర్యాటక పరంగా అభివృద్ధిని కనుక పెంపొందించడం ద్వారా ఇటు ఆర్థికంగా వనరులు పెంచుకుంటూ మరోవైపు ఉపాధి అవకాశాలు పెంచేటువంటి అవకాశం ఈ బే సిటీ ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఈ బే సిటీ ప్రాజెక్ట్ని విశాఖపట్నంలో కనుక పరిశీలించినట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి నుంచి తొట్లకొండ వరకు, రుషికొండ నుంచి శిల్పారాం వరకు, మధ్యలో ఉన్నటువంటి ఈ పాపికొండల ప్రాంతాన్ని కొంత కవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలని కవర్ చేస్తూ ఈ మొత్తం బే సిటీని నిర్మాణం చేయాలని చేపట్టారు. దీనివల్ల ముఖ్యంగా రుషికొండ ప్రాంతంలో జలక్రీడలను పెంపొందించాలి, ప్రోత్సహించాలి. ఆ ప్రాంతంలో కనుక పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అది బ్లూ ఫాగ్ బీచ్ కాబట్టి ఆ ప్రాంతంలో జలక్రీడల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇది బీచ్ ప్రాంతంలో, ఎందుకంటే తీర ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతంలో ఈ బే సిటీలో రూపకల్పన చేయాలనేటువంటి ప్రధానమైన ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకటి, పర్యాటకంగా అభివృద్ధి చేయడం. రెండు, ఈ అభివృద్ధి చేయడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వల్ల ఆర్థిక పరపతి పెరుగుతున్నటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ బే సిటీ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారు. ఈ బే సిటీ ప్రాజెక్టులో చూసుకున్నట్టయితే ఒకటి గ్రీన్ కారిడార్ ఉంటుంది, గ్రీన్ కారిడార్ని డెవలప్ చేస్తారు. మరోవైపు బ్రౌన్ కారిడార్ ఉంటుంది. ఈ బ్రౌన్ కారిడార్లో రహదారులను అభివృద్ధి చేయడం, ఆ రహదారులు కూడా ఒక స్ట్రాటజిక్ రోడ్గా, వ్యూహాత్మకమైనటువంటి రహదారుల నిర్మాణంగా కూడా భావించుకోవచ్చు. వీటి వలన సులువుగా వివిధ ప్రాంతాలన్నీ కూడా కనెక్టింగ్ చేయడం ద్వారా పర్యాటకులు వెళ్ళడానికి కానీ ఇతర అవసరాలు తీరడానికి కూడా ఇది బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో ఒక అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనాన్ని పూర్తి చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక కసరత్తుని అధికారులు పూర్తి చేశారు. ఈ బే సిటీ ప్రాజెక్టులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు నిర్దేశించుకున్నారు. ఈ ప్రాంతాల యొక్క అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. కైలాసగిరి నుంచి తొట్లకొండ వరకు ఉన్న ప్రాంతాన్ని, మరోవైపు రుషికొండ నుంచి శిల్పారాం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో కనుక పరిశీలించినట్లయితే విశాఖపట్నంలో ఇప్పుడు ఆర్కే బీచ్, రుషికొండ ఈ రెండు ప్రాంతాలకి ఎక్కువగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. కానీ ఆ సంఖ్యను మరింత పెంచాలి. అలాగే బీచ్ల యొక్క విస్తీర్ణం కానీ, బీచ్ల యొక్క మౌలిక సదుపాయాలు కానీ పెంచాలి. కాబట్టి మరిన్ని సౌకర్యాల కల్పన చేస్తూ మరిన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్ధి చేయాలనేదే ప్రధానంగా ఈ బే సిటీ ప్రాజెక్టులో కీలకమైన అంశం. ఈ బే సిటీ ప్రాజెక్టు రాక వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఆర్థిక పరపతి పెరుగుతుందనేటువంటిది ప్రధానంగా అధికారుల యొక్క ముందున్నటువంటి ప్రధానమైన అంశం. అందుకు తగ్గట్టుగానే అధికారులు విశాఖపట్నం ప్రాంతంలో ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి, అంటే బీచ్ పొడవున ఉన్నటువంటి ప్రాంతాలు, ఇప్పుడు కైలాసగిరి ఇప్పటికే చాలా వరకు పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. కైలాసగిరి నుంచి తొట్లకొండ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. మరోవైపు రుషికొండ బీచ్ నుంచి శిల్పారాం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. వీటిని అభివృద్ధి చేస్తూ మరిన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా, ఎందుకంటే బే సిటీ అనేది సముద్ర పరివాహక ప్రాంత అభివృద్ధి చేసేటువంటి ఒక విధానం. ఈ విధానం ద్వారా
ద్వారా పర్యాటకుల్ని మరింత పెంచుకోవచ్చు, వారిని ప్రోత్సహించవచ్చు. అలాగే కొంతవరకు ఈ అభివృద్ధిని చేయడం వల్ల పర్యాటక ఆదాయం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక పరపతి పెరుగుతుంది అనేది విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీని ముందుకు తీసుకువెళ్తున్నారు గౌతమ్. రైట్.